హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ టెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే టీచింగ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రావడమే జరిగింది. జస్ట్ మనకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే చేసుకుంటున్నారు. సో మంచి ఛాన్స్. ఎవరైతే టీచింగ్ సైడ్ జాబ్స్ కోసం ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అయితే ప్రతి ఒక్కరికి అన్ఎంప్లాయ్మెంట్ అయితే గుడ్ న్యూస్ అనమాట. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే టీచింగ్ సైడ్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అయితే గొప్ప అవకాశం. చాలా మంది కూడా మన డిఎస్సీలో మిస్ అయినా కానీ ఇంకెక్కడ జాబ్స్ దొరకకపోయినా కానీ ఈ యొక్క టీచింగ్ ఉద్యోగాలకు అయితే మంచి అవకాశం అనమాట. నేను ఇక్కడ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. లేకపోతే ఈ యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మీ వల్ల లాభం కూడా వాళ్ళకి జరగచ్చు. ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళమైతే. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి ఈ యొక్క టీచింగ్ ఉద్యోగాలు ఎక్కడ పడ్డాయి, దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లికేషన్ చేయాలి, స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. చూసుకుంటే మనకు టీచింగ్ ఉద్యోగాలకు అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ అనమాట. సో మనకి ఇది ఎక్కడ అంటే ఆర్మీ పబ్లిక్ హై స్కూల్లో టీచింగ్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. ఇది మంచి ఛాన్స్. మనకు సికింద్రాబాద్ ఆర్కేపురంలో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో మనకు టీచింగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి వీళ్ళు పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆసక్తి ఉండి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే వీళ్ళు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో చూద్దాం మరి మిగతా డీటెయిల్స్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మొత్తం పోస్టులు చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి దాదాపు టీచింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి 38 పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మంచి ఆపర్చునిటీ. 38 ఉద్యోగాలను అయితే వీళ్ళు టీచింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వీళ్ళు. సో ఆర్కేపురం పబ్లిక్ ఆర్మీ స్కూల్ అనమాట ఇది. సో ఇందులో చూసుకుంటే మనకు పీజీటీలో అయితే మనకు 3 ఉద్యోగాలు ఉండడం జరిగింది. సో మనకు అదేవిధంగా టీజీటీలో చూసుకుంటే 17 ఉద్యోగాలు ఉండడం జరిగింది. పిఆర్టీలో 19 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రియారిటీలో వచ్చేసి మనకు 6 ఉద్యోగాలు. మొత్తం చూసుకుంటే మనకు వీళ్ళు 38 టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో చూసుకోండి మరి, నేను ఇప్పుడు చెప్పినటువంటి ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. టీజీటీ, పీజీటీ, సిఆర్టీ, అదేవిధంగా టీపీఆర్టీ. దీనికి సంబంధించినటువంటి 4 విభాగాల్లో వీళ్ళు ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఇందులో సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి మరి టీజీటీ, పీజీటీలో కానీ. సో చూసుకుంటే మనకు ఇందులో బయాలజీ ఒకటి ఉంది, అదేవిధంగా సైకాలజీ ఉంది, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ ఉంది, ఇంగ్లీషు, మ్యాథ్స్, హిందీ, సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా సాంస్క్రిట్, ఆర్ట్స్ క్రాఫ్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్. సో వీటి విభాగాల్లో అయితే వీటికి సంబంధించినటువంటి సబ్జెక్టులలో మాత్రమే వీళ్ళు యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క సబ్జెక్టులు కనుక మీకు బీఈడీ కంప్లీట్ చేసి ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. మంచి ఛాన్స్ ఇది. మీకు ఆల్రెడీ తెలుసు ఆర్మీ పబ్లిక్ హై స్కూల్లో. సో అదనమాట. సో చూద్దాం మరి దీనికి సంబంధించి ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఇందాక నేను పోస్టులు చెప్పాను, అదేవిధంగా ఏమేమి సబ్జెక్టులలో ఖాళీగా ఉన్నాయో కూడా చెప్పాను. ఇప్పుడు అర్హతలు ఏమి ఉండాలి, వాటికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే అభ్యర్థుల పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీఈడీ లేదా ఎంఈడి లేదా సీటెట్ లేదా టెట్, బీసీఏ, కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ లేదా బీటెక్ లేదా బీఈఎల్ఈడి లేదా ఎంసీఏ లేదా ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసి ఉత్తీర్ణత పొంది ఉండాలంటే పాస్ అయి ఉండాలి. నేను చెప్పినటువంటి పైన ఏదైతే ఇచ్చానో క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాస్ అయి ఉండాలి, అంటే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మరొకసారి కూడా చెప్తున్నాను నేను. సో అభ్యర్థుల పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండొచ్చు, లేదనుకుంటే బీఈడి ఉండొచ్చు, లేదనుకుంటే ఎంఈడి లేదా సీటెట్ లేదా టెట్ లేదా బీసీఏ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ లేదా బీటెక్ లేదా బీఈఎల్ఈడి లేదా ఎంసీఏ లేదా ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ఇవన్నీ కూడా డిగ్రీ కోర్సులు, ఇవన్నీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఉత్తీర్ణత పొంది ఉండాలంటే పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు. సో అభ్యర్థులకు సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు టీచింగ్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పైన చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే తీసుకోండి. మంచి ఆపర్చునిటీ, టీచింగ్ చేసే వాళ్ళకైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇంకొకటి చూసుకుంటే అభ్యర్థుల యొక్క వయస్సు విషయానికి వస్తే ఏజ్ ఎంత ఉండాలనుకుంటే దాదాపు మనకు ఫ్రెషర్స్కి వచ్చేసి 40 ఏళ్ళ వయసు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 40 ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. అనుభవం గల అభ్యర్థులకు 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్కి అయితే 40 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 40 నుంచి
55 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చూసుకుంటే 5 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలంటే 5 ఇయర్స్ కూడా మీకు వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, అంటే పని అనుభవం ఉండాలి. ఓకేనా, వాళ్ళకు ఈ ఏజ్ వర్తిస్తుంది అనమాట. ఫ్రెషర్స్కి అయితే 40 ఇయర్స్, వర్క్ అనుభవం ఉన్న వాళ్ళకైతే 40 నుంచి 50 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఇంకోటి చూసుకుంటే దరఖాస్తులు, మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే మనం చూసుకుంటే ఇక్కడ ఆఫ్లైన్ విధానంలో మాత్రం మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ అయితే కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూసుకుంటే ఈ యొక్క మీరు ఆఫ్లైన్ లో ఎక్కడికి పంపించాలి అడ్రస్ అని చూసుకుంటే అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కూడా చెప్తున్నాను, డిస్క్రిప్షన్ లో కూడా నేను అడ్రస్ ఇస్తాను, అదేవిధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే apsrkpuram.enadu.in/ దీని నుంచి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే దాన్ని కంప్లీట్ గా ఫిల్ చేయాలి. డీటెయిల్స్ ఏమేమి అడుగుతున్నారో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత అటాచ్మెంట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇచ్చేసి కంప్లీట్ గా ఫామ్ కి దీని అయితే మీరు పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్ అయితే మీరు ఇవ్వచ్చు. సో అడ్రస్ చూసుకుంటే దీనికి మనకు చిన్న ఇక్కడ ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ హై స్కూల్, ఆర్కేపురం, సికింద్రాబాద్ 500056 ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది, లేదనుకుంటే డైరెక్ట్ వెళ్ళి అయితే ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఫీజు కూడా ఉంది, మనకు 250 రూపాయలు ఫీజు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 250 రూపీస్ అందరూ ఫీజు అయితే చెల్లించాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ మరి చివరి తేదీ, ఇప్పుడు దీనికి అప్లికేషన్ చేయాలంటే చివరి తేదీ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 3, 2026 అనమాట. ఈ డేట్ లోపు మీరైతే ఆన్లైన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో ఫిల్ చేసి దానికి ఏమేమి అటాచ్మెంట్స్ వచ్చినా అన్ని ఫిల్ చేసిన తర్వాత దాని ఫీజు 250 రూపీస్ ఫీజు, డిమాండ్ డ్రాఫ్ట్ అడుగుతున్నాడా, మరి ఆన్లైన్ ట్రాన్స్ఫరా, ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసి ఫామ్లో ఉంటుంది, పేమెంట్ చేసి రిసిప్ట్ పెట్టేసి మీరైతే ఆఫ్లైన్లో డైరెక్ట్ చిన్నమ్మకి పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారా, లేదంటే డైరెక్ట్ వెళ్ళైనా మీరు ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇది. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఎంపిక ఏ విధంగా జరుగుతుంది అంటే మనకు షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ యొక్క అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకో విషయానికి వస్తే మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. apsrkpuram.enadu.in/ యొక్క వెబ్సైట్ నుంచి అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా వెబ్సైట్లోకి వెబ్సైట్ క్లియర్గా చూడండి, డీటెయిల్స్ నోటిఫికేషన్ కూడా రీడ్ చేయండి. మరి పేమెంట్ ఏ విధంగా చేయమంటున్నారు, డిగ్రీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్, అది చూసుకోండి. అదేవిధంగా మీ యొక్క సబ్జెక్టుకు సంబంధించిన ఎన్ని ఖాళీని కూడా కంప్లీట్ నోటిఫికేషన్లో చూడొచ్చు. నేను యొక్క వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఇది మంచి ఆపర్చునిటీ, ఎవరైతే టీచింగ్ సైడ్ జాబ్ చేయాలనుకున్నారో గుడ్ ఆపర్చునిటీ అనమాట. మంచి ఆర్మీ పబ్లిక్ హై స్కూల్లో మనకు టీచింగ్ ఉద్యోగాలు పడ్డాయి, దాదాపు 38 ఉద్యోగాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి, ఇది మంచి ఇంపార్టెంట్ వీడియో. సో షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తే ఎవరికో ఎంతో కొంతమందికి అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా అట్లీస్ట్ కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది నా వీడియోస్ ఎంతమందికి యూస్ఫుల్ అవుతున్నాయో కూడా నాకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఇది మరొక మంచి ఇంపార్టెంట్ వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఇస్ చందు, మీ క్రియాంటెక్ 0508. థ్యాంక్ యూ వెరీ మచ్. Support me and subscribe to my channel. Thank you.